Friends, welcome back to my channel RTV Learnings. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఎందుకంటే బిజీ షెడ్యూల్ వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. అండ్ టుడే ద వెరీ బ్యూటిఫుల్ టాపిక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యావరేజ్, సరాసరి. Then in this video I'm going to exploring all the tricks and tips how to solve the problems on average without using formula for any competitive exams, just in few seconds. So friends, don't skip the video, completely watch. And ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ and kindly support me. Let's coming to the topic. The basic thing or the basic question for average is we have to know what is an average first. Average లేదా సరాసరి లేదా సగటు అంటాం. అసలు ముందు సరాసరి లేదా సగటు లేదా యావరేజ్ని ముందు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. We have to understand the concept of an average first. So then you can solve any problem. మీ ఫార్ములాస్ ఏం గుర్తు లేకుండా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. So the basic question is that what is an average? సో యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అంటే సమానంగా పంచడాన్ని మనము సరాసరిగా చెప్పవచ్చు అనమాట. ఆర్ అదర్వైజ్ ఇట్ ఈస్ అన్ సెంట్రల్ వాల్యూ ఆర్ ద మీన్ వాల్యూ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ గివెన్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 దీస్ ఆర్ ద గివెన్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఈ గివెన్ సెట్ ఆఫ్ వాల్యూస్కి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్ జనరల్ ఫార్ములా మనం ఏం యూజ్ చేస్తాము, సమ్ ఆఫ్ ది గివెన్ వాల్యూస్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ యొక్క రేషియోస్ని మనము యావరేజ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి వాల్యూ యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ ది గివెన్ వాల్యూస్ 1 + 2 + 3 + 4 + 5 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్. ఎన్ని వాల్యూస్ ఇచ్చారు మనకు 5. సో ఈ వాల్యూ మొత్తాన్ని కనుక మనకు సమ్ చేస్తే ఏమొస్తుంది, 15 వస్తుంది. సో 15/5 = 3. సో ఈ 3 అనేది మనకు యావరేజ్. యావరేజ్ని ఎక్స్ బార్తో కానీ యూతో కానీ సూచిస్తాం జనరల్గా. సో ఎక్స్ బార్. సో ద యావరేజ్ ఆఫ్ గివెన్ వాల్యూ ఈస్ 3. ఇట్ మీన్స్ వాట్, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ యూ మే కన్సిడర్ ద యావరేజ్ ఆఫ్ 3. అంటే ప్రతి ఒక్క వాల్యూ కూడా 3కి ఈక్వల్ అని అర్థం. ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దిస్ 5. దట్ మీన్స్ 1 becomes 3, 2 becomes 3, 3 becomes 3, 4 becomes 3, 5 also 3. సో ఇక్కడ ఏంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసాము. దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ యావరేజ్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. మనం ఫర్దర్గా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ సి what is the central mean value, central or mean value here. Central or mean value of given data. So ఇది తీసుకున్న ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5. సో ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ టూ టర్మ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి. ద మిడిల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ అవర్ యావరేజ్. సో ఎప్పుడు కనుక్కుంటాం ఇలా మిడ్ టర్మ్ వాల్యూని సెంట్రల్ వాల్యూగా ఎప్పుడు కన్సిడర్ చేస్తాము, అలాగే ఫార్ములా లేకుండా ఎలా సాల్వ్ చేస్తాము అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ యావరేజ్ ఈస్ నథింగ్ బట్ ద ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ద సెంట్రల్ ఆర్ మీన్ వాల్యూ ఆఫ్ గివెన్ డేటా, ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఈస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ ద గివెన్ డేటా టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటాం కదా మనం. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, దాన్ని మనము సరాసరి అంటాం. ద బేసిక్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నట్లయితే ఫర్దర్గా వచ్చేటువంటి ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ సాల్వ్ ఇన్ ఏ ఈజీ మేనర్. అయితే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ని మనం ఏం చేయాలంటే సెగ్రిగేట్ చేసుకోగలగాలి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లో కూడా నేను చెప్తున్నాను డెమోస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం అడగడానికి స్కోప్స్ ఉంది, అంటే కాన్సెప్ట్స్, ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో. ఇన్ జనరల్ యావరేజ్లో బేసిక్గా మనకు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, 7, 8, బట్ 4 అనేది మేజర్గా అడగడం జరుగుతుంది. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ దట్ యావరేజ్ ఆఫ్ ఎ నంబర్ సిరీస్.
యావరేజ్ ఆఫ్ నంబర్ సిరీస్ అంటే మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అర్థమెటిక్ మీన్ ప్రోగ్రెషన్లో లేనప్పుడు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ అన్ అర్థమెటిక్ మీన్ ప్రోగ్రెషన్ 1, ఇందాక తీసుకున్నాం 2, 3, 4, 5 తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ టర్మ్ డిఫరెన్స్ చూడండి, టర్మ్ డిఫరెన్స్, ప్రతి టర్మ్ యొక్క డిఫరెన్స్ ఏమొస్తుంది మనకు, టర్మ్ డిఫరెన్స్ 1. చూడండి 1 - 2 1, 2 3 డిఫరెన్స్ 1, 3 4 డిఫరెన్స్ 1 అండ్ 4 5 డిఫరెన్స్ కూడా 1. సో ఈక్వల్గా టర్మ్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇలా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు మనం ఎలా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి, ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేనప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ఎల్స్ న్యాచురల్ నెంబర్ n న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, లేదా దాని యొక్క మల్టిపుల్స్ ఇచ్చినప్పుడు. సో ఇలా అన్నిటి కూడా లేదా క్యూబ్స్ స్క్వేర్స్ పైన అడుగుతూ ఉంటారు. దిస్ ఇస్ నథింగ్ బట్ ద నంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఆన్ యావరేజ్. అండ్ యావరేజ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ ఏజెస్, ఇక్కడ వయసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్లో ఒక నలుగురు యొక్క వ్యక్తుల యావరేజ్ వయసు ఒక 40 ఉన్నప్పుడు అందులో 20 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి డ్రాప్ అయ్యారు. డ్రాప్ అయినప్పుడు ద న్యూ యావరేజ్ పెరుగుతుందా తగ్గుతుందా లేదా ఎంత అవుతుంది, లేదా కొత్తగా చేరినటువంటి వ్యక్తి యొక్క వయసు ఎంత లేదా అతని బరువు ఎంత అనేటువంటి కాన్సెప్ట్స్ మీద అడిగేటువంటి క్వశ్చన్సే మనకు యావరేజ్ ఆర్ వెయిట్ కాన్సెప్ట్స్ ఏజెస్. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ స్కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాన్సెప్ట్ ఎయిడ్స్ అండ్ ఏజెస్ ఎట్లాగో మార్క్స్ అండ్ స్కోర్స్లో కూడా అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఇద్దరు వ్యక్తుల యొక్క పరుగుల పరుగుల స్కోర్స్ యొక్క యావరేజ్ 20, ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఇండివిజువల్గా 20 మార్కులు యాడ్ చేసినప్పుడు లేదా 20 స్కోర్స్ పెరిగినప్పుడు యావరేజ్ పెరుగుతుందా తగ్గుతుందా లేదా ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో ఈ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. అలాగే యావరేజ్ ఆఫ్ స్పీడ్, డిస్టెన్స్, టైం, వేగము, దూరము, కాలముల యొక్క యావరేజెస్ పైన కూడా మనకు ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అంటే ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేసిక్గా 4 ఉంటాయి మనకు యావరేజెస్లో. సో ఈ కంప్లీట్ 4 కాన్సెప్ట్స్ పైన మీకు ప్రాబ్లమ్స్ కావాలి అంటే ఇది డెమో క్లాస్ ఓన్లీ. ఇక్కడ నేను అన్ని అంశాలు కూడా మీకు చెప్పడం జరగదు, కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తున్నాను. బట్ ఫర్ మోర్ డీటెయిల్డ్గా మీకు ఫుల్ క్లాస్ కావాలి అంటే నా ఆన్లైన్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా యొక్క వెబ్సైట్ అడ్రస్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. జస్ట్ జాయినింగ్ ఫ్రీ ఉంటుంది, అందులో లాగిన్ అయితే మీకు నా వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు. Let's see some examples on averages. The first question is what is the average of 12, 9, 21, 15 and 18? 12, 9, 21, 15, 18 యొక్క సరాసరి ఎంత అనేది మనం అడగడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇన్ జనరల్ మనం దీన్ని చాలా మెథడ్స్లో చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెథడ్ 1 చెప్తున్నాను. మెథడ్ 1 ఏంటి? సో మనం జనరల్గా ఎలా చేస్తాం? మెథడ్ 1 ఫార్ములా బేస్డ్ చేస్తాం జనరల్గా. ఫార్ములా బేస్డ్. సో ఫార్ములా బేస్డ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది గివెన్ వాల్యూస్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్ చేస్తాం. అంటే 9 ప్లస్ 12 ప్లస్ 21 ప్లస్ 15 ప్లస్ 18 డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి టోటల్గా 5 చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ అవర్ యావరేజ్. సో దిస్ ఈజ్ మెథడ్ 1 యూజింగ్ అవర్ ఫార్ములా. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇవన్నీ టోటల్ చిన్న నెంబర్ కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసి డివిజన్ చేయడం ఈజీ కావచ్చు. బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని చేస్తే ఇట్ కిల్స్ అవర్ వాల్యుబుల్ టైం. వై? బికాస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి మనం టైంని కన్సిడర్ చేసుకొని చేయాలి. కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మీకు టైం కన్జ్యూమ్ అవుతుంది. సో డోంట్ యూజ్ దిస్ ఫార్ములా మెథడ్. చిన్న చిన్న వాటికి అయితే మీరు చేయవచ్చు, బట్ పెద్ద నెంబర్స్ లేదా ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా మెథడ్ అనేది మనకు అంత యూస్ఫుల్ కాదు. జస్ట్ మీరు దీన్ని యాడ్ చేసేసి డివిజన్ చేయండి, మీకు ఆన్సర్ కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ మెథడ్ 1. లెట్స్ సీ అనదర్ మెథడ్. సో అనదర్ మెథడ్లో ఎలా చేయవచ్చు? వెరీ సింపుల్గా, ఫార్ములా కూడా అవసరం లేదు మనకు చేయడానికి. సో ఇచ్చినటువంటి వాల్యూని ఒక ఆర్డర్లో రాద్దాం. సో ఒక ఆర్డర్ 9, 12, 15 అసెండింగ్ ఆర్డర్.
9, 12, 15, 18, 21. ఇది మెథడ్ 2లో చెప్తున్నాను. సో ఇప్పుడు ఇన్ జనరల్ ఇచ్చినటువంటి వాల్యూ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. ద డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకు 3. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 3. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 3. ఇక్కడ డిఫరెన్స్ కూడా ఎంత ఉంది. సో ద డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్ ఇన్ బిట్వీన్ ద టర్మ్స్. అంటే ఆ టర్మ్స్ యొక్క డిఫరెన్స్, పదాల మధ్య భేదము మనకు ఈక్వల్గా ఉన్నప్పుడు ది గివెన్ సిరీస్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏపీ అంటాం మనం, అంక శ్రేణిలో ఉంది అంటాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇలా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు? వెరీ సింపుల్ కాన్సెప్ట్. మనకి ఏం లేదు, మిడ్ టర్మ్ చూసుకోవడమే. ఇక్కడ ఏముంది, ఈ లెఫ్ట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి, మిడిల్లో ఏముంది మనకు 15. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మనము మిడిల్ వాల్యూని మనము యావరేజ్గా కన్సిడర్ చేస్తాం. బట్ వీ హ్యావ్ టు నోటీస్ హియర్, ఇచ్చినటువంటి నంబర్స్ ఎన్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ ఎన్ని. సో టోటల్ నంబర్స్ మనకు n అనేటువంటిది 5. ఇక్కడ 5 ఈజ్ ఏ ఆడ్ నంబర్. అంటే ఇచ్చినటువంటి n వాల్యూ మనకు 5. అంటే ఇచ్చినటువంటి అక్కడ వాల్యూస్ 5, అది మనకు బేసి సంఖ్య అయినప్పుడు మనం డైరెక్ట్గా మిడ్ వాల్యూని తీసుకొని మనము ఆన్సర్ చెప్పవచ్చు. అంటే లెఫ్ట్ సైడ్ కొన్ని టర్మ్స్, రైట్ సైడ్ కొన్ని టర్మ్స్ తీసుకొని మిడ్ వాల్యూని మనం డైరెక్ట్ ఆన్సర్ వేస్తాం. ఇఫ్ కేస్ n ఈజ్ ఈవెన్, దెన్ హౌ కెన్ యూ క్యాలిక్యులేట్? సో లెట్స్ సీ అనదర్ ప్రాబ్లమ్ హియర్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 5, 10, 15, 20? 5, 10, 15 and 20. సి మీరు ఫార్ములా బేస్ చేసుకుని కూడా చేయొచ్చు. అంటే సమ్ 5 + 10 + 15 + 20/4, ఎందుకంటే టోటల్ వాల్యూస్ 4. సో ఇచ్చినటువంటి వాల్యూని మనం ఏం చేయాలి? ఫస్ట్ నేను సెకండ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఇచ్చినటువంటి వాల్యూస్ అని డిఫరెన్సెస్ చూడండి మనకు. సో డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకు? డిఫరెన్స్ 5, ఇక్కడ డిఫరెన్స్ 5, ఇక్కడ డిఫరెన్స్ కూడా 5. సో ఇన్ బిట్వీన్ ద టర్మ్స్ ద డిఫరెన్స్ ఆర్ ఈక్వల్. సో ది గివెన్ సిరీస్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మనకు ఏపీ అంక శ్రేణి అవుతుంది. సో జనరల్ అంక శ్రేణి ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము? మిడిల్ టర్మ్ అనేటువంటిది మనకు యావరేజ్ అవుతుంది అనుకున్నాం. బట్ ఇచ్చినటువంటి రాసులు ఎన్ని అబ్జర్వేషన్స్ ఆర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? n ఈస్ హియర్ 4, 4 వాల్యూస్ ఇచ్చారు. సో 4 అనేది ఏంటి? ఇక్కడ ఈవెన్ నంబర్, అంటే సరి సంఖ్య ఇది. సో ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా మిడ్ టర్మ్ అనేది రాదు మనకు. అంటే సి హియర్ మిడ్ టర్మ్ అనేది రాదు మనకు. ఎట్లా ఉన్నాయి 4, ఆ చివర 2, ఈ చివర 2, మధ్యలో మిగలట్లేదు అనుకుంటాం. బట్ దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి మనం అనేది చూద్దాం ఇప్పుడు. సో దిస్ ఇస్ క్యాన్సిల్, దిస్ ఇస్. సో మనకు మిగిలింది ఏంటి? మధ్యలో 2 వాల్యూస్ మిగిలాయి. సో వీ హ్యావ్ టు టేక్ ద యావరేజ్ ఆఫ్ 2 మిడిల్ టర్మ్స్ ఇఫ్ ది గివెన్ నంబర్స్ ఆర్ ఈవెన్. అప్పుడు 10 + 15/2. సో 25/2 అంటే మనకు 12.5 వస్తుంది అనమాట ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ 12.5. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది? ఇచ్చినటువంటి వాల్యూస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా? అంటే డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు వెరీ సింపుల్, మిడిల్ 2 టర్మ్స్ సరే, ఇది ఇచ్చినటువంటి నంబర్స్ ఎన్ని సరి అంటే ఈవెన్ నంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మధ్యలో మిగిలిన 2 వాల్యూస్ యొక్క సరాసరిని మీరు క్యాలిక్యులేట్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా మీరు వాడవచ్చు. ఇఫ్ ద గివెన్ వాల్యూస్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దెన్ యూ కెన్ యూజ్ ద లీస్ట్ ఆర్ హైయెస్ట్ కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ కూడా మీరు వాడవచ్చు, లీస్ట్ టర్మ్ ప్లస్ హైయెస్ట్ టర్మ్ యొక్క యావరేజ్ని కూడా మీరు టేకప్ చేయొచ్చు. ఎట్లా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి. అంటే ఏ మెథడ్ అయినా మీరు సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఫార్ములా మెథడ్, సెకండ్ వన్ ఈజ్ మిడ్ టర్మ్, థర్డ్ వన్ ఈజ్ నేను ఇప్పుడు చెప్పేది మీకు లీస్ట్ అండ్ హైయెస్ట్ వాల్యూ. ఎప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు 5, 10, 15, 20. సో ఇచ్చినటువంటి వాల్యూస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఎస్, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వెరీ సింపుల్. మనకు ఏంటి, ఒక ఆర్డర్ రాసుకున్న తర్వాత లీస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ 5 ప్లస్ హైయెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ మనకు 20
దీని యావరేజ్ by 2. This is nothing but 25 by 2. That is also 12.5. So average is equal highest number plus least number by 2. If it is in arithmetic progression లో ఉన్నప్పుడు మాత్రమే ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో ద సేమ్ ఆన్సర్ వస్తుంది మనకి. సో ఇందాక నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, దానికి కూడా మీరు లీస్ట్ అండ్ హైయెస్ట్ కాన్సెప్ట్ని వాడి చేయవచ్చు. ఎందుకు? ఇచ్చినట్టు వాల్యూస్ అన్నీ కూడా మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి దీన్ని కూడా మీరు థర్డ్ మోడల్లో వాడచ్చు. చూడండి ఇక్కడ. సో ఇందులో లీస్ట్ ఏముంది 9, హైయెస్ట్ ఏముంది 21 by 2. సో ఆన్సర్ ఏంటి 15. సో ఇందాక కూడా ఆన్సర్ 15 కదా మనకు వచ్చింది. సో ఇట్లా మీరు ఏది ఇప్పుడు ఇచ్చినటువంటి సిరీస్ కనుక ఏపీలో ఉంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో here we have to remember 3 concepts. One is if the given values are in arithmetic progression, then check the n number of terms whether it is even or odd. Third one, if it is even, take the average of 2 middle terms. If it is odd, then take the average, take the middle term as a average. Or else if the given series in arithmetic progression, then take the average of least value and highest value. Or else use your formula. Basically formula వాడడానికి అవాయిడ్ చేస్తేనే బెటర్ మనకు అన్నమాట. సో దీస్ ఆర్ ద 3 కాన్సెప్ట్ I explained from these 2 problems. Let's see another problem. What is the average of the given numbers 10, 9, 11, 14 and 16? దీనికి ఒక ఆర్డర్లో రాస్తాం మనం. ఒక ఆర్డర్లో రాస్తే 9, 10, 11, 14 and 16 ఒక ఆర్డర్ రాసాము. ఇచ్చినటువంటి ఆర్డర్లో టర్మ్ డిఫరెన్సెస్ చెక్ చేయమన్నాం. ఫస్ట్ మనం టర్మ్ డిఫరెన్సెస్. సో మనం టర్మ్ డిఫరెన్సెస్ చెక్ చేసాము. సో ఇది 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ మాత్రం 3 అయింది, ఇక్కడ వచ్చేసి 2 అయింది. సో టర్మ్ డిఫరెన్సెస్ ఆర్ నాట్ ఈక్వల్. టర్మ్ డిఫరెన్సెస్ అనేవి మనకు ఈక్వల్ కాలేదు. సో ఇఫ్ term differences are not equal, then it is not an arithmetic progression. సో ఇది arithmetic progression కాదు. అప్పుడు మనం అంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్ని వాడి చేయకూడదు. దెన్ హౌ కెన్ యూ సాల్వ్ దిస్ క్వశ్చన్? ఇప్పుడు arithmetic progression లేదు కాబట్టి మనం దీన్ని డైరెక్ట్గా ఇటు 2 మధ్యలో 11 ఆన్సర్ అని పెడితే దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఆప్షన్లో 11 కూడా ఉంది మనకు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మనం? If the given numbers are not in arithmetic progression, then how can you solve in a easy manner? Let's see. So you can use your formula also to solve this question otherwise, but it takes time. అంటే మనం రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అది చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. బట్ హియర్ యూ టు క్యాలిక్యులేట్ బై యూజింగ్ ది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఫస్ట్లోనే మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, use the equal distribution concept here. So write the concept here, write in order 9, 10, 11, 14 and 16. ఇలా రాసాము. రాసిందని మనం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ తోటి చేయవచ్చు. ఎలా? దీన్ని చేసే ముందు యూ హ్యావ్ టు ఎజ్యూమ్ అండ్ యావరేజ్. అంటే దీని యొక్క యావరేజ్ ఏంటనేది నువ్వు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 ఉండొచ్చు, లేదా 13, 14 నియర్ బై ది గివెన్ నెంబర్ ఎజ్యూమ్ చేసుకో. యావరేజ్ ఇది ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే అంతేగాని మరీ 30, 40 లేదా 100 లేదా మరీ తక్కువ లేదా మరీ ఎక్కువ మనము ఎజ్యూమ్షన్ చేయకూడదు. వై? బికాస్ కాంప్లికేషన్ అవుతుంది. మన క్యాలిక్యులేషన్ వస్తుంది ఆన్సర్, కానీ క్యాలిక్యులేషన్ అనేది కాంప్లికేట్ అయిపోతుంది. సో మన కాన్సెప్ట్ ఏంటి? క్యాలిక్యులేషన్ సింప్లిఫైగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఐఎమ్ ఎజ్యూమింగ్ దట్ మై యావరేజ్ ఈజ్ 12. ఐఎమ్ ఎజ్యూమింగ్ మై యావరేజ్ ఈజ్ 12. నేను 12 ఉండొచ్చు, లేదా 13 అనుకోండి, మీ ఇష్టం. 13 నేను 13 ఉండొచ్చు నా యావరేజ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ప్రతి వాల్యూ 13 మీన్స్ ప్రతి వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 13. అంటే అదే కదా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ ప్రతి వాల్యూ కూడా 13కి ఈక్వల్ అవ్వాలని మనం ఫస్ట్ బిగినింగ్లో చెప్పినట్టు. సో ఇది 9 కాస్త 13 అవ్వాలంటే ఎన్ని తక్కువ ఉన్నది? -4. 10 13 అవ్వాలంటే -3. 11 13 అవ్వాలంటే -2. 14 13 అవ్వాలంటే ఇది +1 ఎక్సెస్ ఉంది. 16 13 అవ్వాలంటే +3 ఉంది మనకు. సో ఇక్కడ చూడండి
+1 +3 +4 and -4 gets cancelled. సో ద రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా సింప్లిఫై చేయండి, అంటే క్యాలిక్యులేట్ చేయండి. సో ఇక్కడ ఏం మిగిలింది మనకు -5. సో ఇక్కడ జనరల్గా మనకు వచ్చేటువంటి యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో -5. సో ఇప్పుడు యావరేజ్ ఏమొస్తుంది మనకు ఈజ్ ఈక్వల్ 13 - 5 అని చేయకూడదు. దిస్ రాంగ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ మనం ఎగ్జామ్షన్ చేసుకున్నటువంటి యావరేజ్ నుంచి మైనస్ వస్తే మైనస్ చేయాలి, ఇక్కడ ప్లస్ వస్తే యాడ్ చేయాలి. మనకు మైనస్ వచ్చింది కాబట్టి తీయాలి, కానీ డైరెక్ట్ అదే వాల్యూ తీయకూడదు. వై? బికాస్ ఈ డిఫరెన్స్ని కూడా, ఈ 5 అనే డిఫరెన్స్ని కూడా మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూషన్ అందరిపైన వచ్చింది కాబట్టి మనము ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ 5ని కూడా ఈ 5 వాల్యూస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయమని అర్థము. అంటే 5/5. సో 5/5 అంటే ఆన్సర్ ఏంటి? 1. సో 13 - 1 అంటే ఆన్సర్ 12. ఆన్సర్ 12. సో ద ఆప్షన్స్ డి ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? మనం ఒక వాల్యూని అజంప్షన్ చేస్తున్నాము, ఇది నా యావరేజ్ అయి ఉండొచ్చు అని. అంటే ఆ నంబర్స్కి దగ్గరగా ఉండేట్టు ఒక నంబర్ని తీసుకుంటున్నాము, ఆ నంబర్కి అన్నిటిని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అంటే ఈక్వల్ చేస్తున్నాము. 9 13 అవ్వాలంటే -4 కావాలి, 10 13 అవ్వాలంటే -3 అంటే తక్కువ ఉన్నది, 11కి -2 తక్కువ ఉన్నది, 14 అంటే +1 ఎక్కువ ఉన్నది, 16 అంటే +3 ఎక్కువ ఉన్నది. ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉందో ఇవన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు నాకు వాల్యూ వచ్చింది ఇక్కడ -5 వచ్చింది. దిస్ -5 వాల్యూ అనేటువంటిది ఏంది? ఆ 5 నంబర్స్కి -5 డిఫరెన్స్ అన్నిటికి కలిపి. సో అగైన్ దిస్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వల్లీ టు ద 5 నంబర్స్. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి మళ్ళీ. అంటే అర్థం ఏంటి? నథింగ్ బట్ ఇక్కడ వచ్చిన వాల్యూస్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్ వేయడం. 5/5 మనకు ఆన్సర్ 1. A1 -1 వచ్చింది. దట్ మీన్స్ 13 ఎజంప్షన్ చేసిన వాల్యూస్ నుంచి ఈ డీవియేషన్ని తీసేయాలి. అంటే మైనస్ వస్తే తీసేయాలి, ఇక్కడ ప్లస్ వస్తే యాడ్ చేయాలి. సో 13 నాకు మైనస్ వచ్చింది కాబట్టి -1, దట్ ఈస్ 12. సో ఆన్సర్ ఈస్ 12. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో బిగ్ నెంబర్స్ అన్నిటి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. అండ్ ఫర్దర్గా మీరు చాలా మనకు వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అందులో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ చేస్తే చాలా ఈజీగా మీరు సింప్లిఫై చేయవచ్చు ఆన్సర్స్. సో లెట్స్ సీ అనదర్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు చూడండి, యావరేజ్ ఆఫ్ 40, 10, 25, 20, 35 అండ్ ఎక్స్ ఈజ్ 25. ఆయన ఏం చేసిండు? యావరేజ్ అంటే ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ది యావరేజ్ ఆఫ్ 40, 10, 25, 20, 35 ఎక్స్ ఈస్ 25. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? సో ఎక్స్ వాల్యూ తెలియదు మనకు. సో దీన్ని చేయాలంటే మనం ఫార్ములా బేస్ చేసుకొని కూడా చేయొచ్చు. మన ఫార్ములా మెథడ్ ఉంది కదా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ బై ది నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 25 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అఫ్ కోర్స్ అక్కడ యాడ్ చేయాలి, మల్టిపుల్ చేయాలి, డివిజన్ చేయాలి, చాలా మల్టిప్లికేషన్స్ అంటే చాలా క్యాలిక్యులేషన్స్ వస్తుంది. సో ఇట్ టేక్స్ టైం. సో దీన్ని మనం ఏం చేస్తాం? వెరీ సింపుల్గా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ చేయాలి. ప్రీవియస్ సమ్ యూ అజ్యూమ్డ్ ఏ వాల్యూ యావరేజ్ 13, బట్ ఇన్ దిస్ క్వశ్చన్ డైరెక్ట్లీ మనకు యావరేజ్ ఇచ్చేసారు, దట్ ఈస్ 25. సో దట్ మీన్స్ వాట్? ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ షుడ్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ బై 25. అంటే ప్రతి వాల్యూ కూడా 25కి ఈక్వల్ మనకి ఇక్కడ. సో దట్స్ వై ప్రతి వాల్యూ మనం 25కి ఈక్వల్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ 40 25కి ఈక్వల్ అవ్వాలంటే ఎంత వాల్యూ ఎక్కువ ఉన్నది ఇక్కడ మనకు? 15 ఎక్కువ ఉన్నది, 15. అలాగే 10 25కి ఈక్వల్ అవ్వాలంటే మనకు ఇక్కడ ఎంత? -15. 25 ఈక్వల్ అంటే ఇది 0. 20 25కి ఈక్వల్ అవ్వాలంటే ఇది -5 అంటే డెఫిషియన్సీలో ఉంది. ఇది +15 అయి ఉంది, సారీ +10 అండ్ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, ఇదే మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో సి హియర్ +15 -15 గెట్స్ క్యాన్సిల్. 5 - 10. సో 5 - 10 అంటే +5. సో ఇక్కడ ఇది 25కి ఈక్వల్ అవ్వాలి అంటే, 25కి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఉంటే ఇది 0 అవ్వాలన్నమాట. సో దీనికి ఎంత యాడ్ చేస్తే 0 అవుతుంది మనకు? -5 ఆర్ ఎల్స్ -5. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా కూడా 25, ఇక్కడ ఏముంది
+5 ఉంది. ఇది +5 అంటే ఇది మైనస్ చేయాలి. ఇక్కడ -5కి చేస్తే మీకు ఆన్సర్ 20 అనేది వస్తుంది. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ 20 నౌ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా వెరీ అంటే కొంచెం ఇలాంటి క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయి. ఏం లేదు, చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు మీరు. యావరేజ్ ఆఫ్ 5 నంబర్స్ 55, 45, 65, 95, 80 is 69. సో ఇక్కడ ఆల్రెడీ యావరేజ్ మనకి ఎంత ఇచ్చారు? 69 ఇచ్చారు. తను ఏమంటున్నాడంటే ఇఫ్ ఈచ్ నంబర్ ఇంక్రీజ్డ్ బై 5, each number increased by 5, then what is the new average? సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే జనరల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ప్రతి వాల్యూని 5 పెంచుకుంటూ పోవాలి. అంటే 55 + 5 చేస్తే 60 అవుతుంది. అంటే మనం జనరల్గా చేయాలంటే ఫార్ములా యూజ్ చేసుకొని 55, ఇది కూడా 5 పెరిగింది, 60 అవుతుంది. మళ్ళీ 45 కూడా 5 పెరిగింది, 70 అవుతుంది. ఇలా చేసుకుంటూ పోయి మొత్తాన్ని కూడి మళ్ళీ ఉన్న వాల్యూస్ అన్నిటితోటి డివిజన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. ఇలా చేయం మనం. సింపుల్గా మీకు లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 5 ఆర్ డిక్రీజ్డ్ 5 బై ఆర్ మల్టిపుల్ బై 5 ఆర్ డివిజిబుల్ బై 5 ఏదైనా ఇవ్వండి. అక్కడ ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో ఈచ్ టర్మ్ పైన, ప్రతి టర్మ్ పైన ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో మనకు వచ్చేటువంటి కొత్త యావరేజ్, న్యూ యావరేజ్ పైన కూడా సేమ్ ఆపరేషన్ జరుగుతుంది. దట్ మీన్స్ 69 అక్కడ ఏమవుతుంది? ఇంక్రీజ్, దట్ మీన్స్ +5. సో ద న్యూ యావరేజ్ ఇస్ 74. సింపుల్ ఆన్సర్. అక్కడ డిక్రీజ్డ్ అని అనుకోండి, మైనస్ చేయండి. మల్టిపుల్ అని అనుకోండి, యావరేజ్ని మల్టిపుల్ చేయండి. అక్కడ డివిజన్ అని అనుకోండి, యావరేజ్ని, ఇచ్చిన యావరేజ్ని డివిజన్ చేయండి. దట్ మీన్స్ వాట్? ఇఫ్ ఈచ్ నంబర్ ఆర్ ఈచ్ వాల్యూ is operated by some mathematical operation, either it is increased or decreased or multiplied or divisible, ఏదైనా కానివ్వండి, అక్కడ సేమ్ ఆపరేషన్ అనేటువంటిది మనకు యావరేజ్లో జరుగుతుంది. ఎందుకంటే ఇది యావరేజ్ నథింగ్ బట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ప్రతి వాల్యూ కూడా 5 పెరుగుతుంది, 5 పెరుగుతుంది, 5 పెరుగుతుంది. అంటే యావరేజ్, కొత్త యావరేజ్ కూడా 5 పెరగాల్సిందే. ఒకవేళ 5 తగ్గితే కొత్త యావరేజ్ కూడా 5 తగ్గాల్సిందే. ఒకవేళ మల్టిపుల్ అయితే 5 తోటి మనకు 69 into 5 చేసుకుంటాం. డివిజిబుల్ అయితే 69/5 చేస్తాం. సో వాట్ ద ఆపరేషన్స్ ఈస్ ఆపరేటింగ్ ఆన్ ఈచ్ టర్మ్, దెన్ సేమ్ ఆపరేషన్ షుడ్ బి అప్లైడ్ టు ద యావరేజ్ టు గెట్ ద న్యూ యావరేజ్. అండ్ సి అనదర్ ప్రాబ్లం. సో మన నంబర్ సిరీస్ పైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారని చెప్పినాం కదా. న్యాచురల్ నంబర్స్ 11 కాంజుగేటివ్ న్యాచురల్ నంబర్స్. సో 11 కాంజుగేటివ్ అంటే మనకు 1 to 11, 1 2 3 4 5 అండ్ సో ఆన్ 11 వరకు. దీని యొక్క యావరేజ్ అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్గా ఇక మనం వాడతాం అనమాట, బ్రెయిన్ని వాడేసి ఏం చేస్తామంటే మొత్తాన్ని కూడి బై 11 తోటి డివిజన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ద ఫార్ములా ఫర్ దిస్ అంటే n కాంజుగేటివ్ న్యాచురల్ నంబర్స్ ఇచ్చినప్పుడు మనకు యావరేజ్ అంటే n సహజ సంఖ్య, వరుస సహజ సంఖ్యల సరాసరి అన్నట్టు. మొదటి 11 సహజ సంఖ్యల సరాసరి అని అర్థం తెలుగులో. మొదటి 11, ఇది మొదటి, దిస్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్, మొదటిది అన్నాడు కాబట్టి అప్పుడు ఫార్ములా n + 1/2. సో 11 + 1/2 దట్ ఈస్ ఆన్సర్ 6. మీరు చేసినా కూడా ఆన్సర్ 6 వస్తుంది. ఓకే, లెట్స్ సీ అనదర్ ప్రాబ్లం. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అప్ టు 22? సో అప్ టు 22 నంబర్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉంటాయి? నంబర్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఈక్వల్ టు ఎన్ని? 11 ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. 2 4 6 8 10 12 14 16 18 20 22 11 ఉంటుంది. సో ఇచ్చినటువంటి నంబరు మనకు ఈవెన్ నంబర్స్, దానికి యావరేజ్ కావాలన్నాడు. సో టోటల్గా మనకు 11 నంబర్స్ ఉన్నాయి. సో దీన్ని జనరల్గా మీరు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ అలా చేయవచ్చు. ఆర్ ఎల్స్ ప్రతి టర్మ్ డిఫరెన్స్ కూడా 2 వస్తుంది మనకు. అప్పుడు హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ బై 2 కూడా చేయవచ్చు. జనరల్గా టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 2 2 2 ఉంది. సో దిస్ ఈజ్ ఇన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి లీస్ట్ టర్మ్ ప్లస్ హైయెస్ట్ టర్మ్ యావరేజ్ చేయొచ్చు. అంటే 2 + 22/2. సో దట్ ఈస్ ఈక్వల్ 24/2 అంటే 12 ఆన్సర్.
ఇలా చేయవచ్చు, బట్ ఇంత అవసరం లేదు, దీనికి మనకు ఇంత చేయవలసిన అవసరం లేదు. వెరీ సింపుల్. సో ఇన్ జనరల్ మనకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈవెన్ నంబర్స్ పైన మొదటి n సరి సంఖ్యల సరాసరి ఎంత, లేదా ద యావరేజ్ ఆఫ్ n నంబర్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అని ఇచ్చినప్పుడు జనరల్గా మనకు ఫార్ములా ఏముంటుందంటే n+1, అంతే, సింపుల్. n+1 అంటే ఎన్ని సరి సంఖ్యలు ఉంటే దానికి ఒకటి యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 11+1 దట్ ఈస్ ఆన్సర్ 12. యావరేజ్ ఆఫ్ 6 మల్టిపుల్ ఆఫ్ 5. 6 మల్టిపుల్ ఆఫ్ 5. సో ఇలా ఇచ్చినప్పుడు మనకు k మల్టిపుల్ ఆఫ్ n అని అట్లా ఇచ్చినప్పుడు మనకు జనరల్ ఫార్ములా ఏం వాడతాం అంటే k ఇంటూ n+1/2 వాడతాం. సో ఇక్కడ k అంటే దేని యొక్క మల్టిపుల్, గుణిజాలు, 5 యొక్క గుణిజాలు ఇంటూ ఎన్ని గుణిజాలు 6+1/2. సో 5 ఇంటూ 7/2 35/2. 35/2 అంటే 17.5. ఇది ఆన్సర్. ఇలా చేయవచ్చు. లేదు ఇట్లా మేము చేయలేము అంటే ఇక్కడ చూడండి, k అంటే ఏంది, దేని యొక్క గుణిజాలు, 5 యొక్క గుణిజాలు అన్నాడు ఆయన. 5 యొక్క 6 గుణిజాలు. 5 యొక్క 6 గుణిజాలు అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద 6 మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25, 5 6 జా 30 అని అర్థం. ఇది 6 మల్టిపుల్స్. దీని యావరేజ్ మీరు చేయండి, ఆన్సర్ సేమ్ వస్తుంది మీకు. కావాలంటే చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ నథింగ్ బట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. వై? బికాస్ టర్మ్ డిఫరెన్స్ ఆర్ ఈక్వల్. సో లీస్ట్ నంబర్ అండ్ హైయెస్ట్ నంబర్ యొక్క యావరేజ్ కూడా మీరు చేయవచ్చు. ఇక్కడ 35 యాడ్ చేస్తే బై 2 సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట మీకు. సో ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు k ఇంటూ n+1/2. k అంటే ఇక్కడ దేని యొక్క గుణిజాలు, 5 యొక్క గుణిజాలు కాబట్టి 5, అండ్ ఎన్ని గుణిజాలు +1/2 చేయండి, ఆన్సర్ వస్తుంది మీకు. సో దిస్ ఇస్ ఫర్ యూ. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ 6 న్యాచురల్ నంబర్స్? మొదటి 6 సహజ సంఖ్యల వర్గాల సరాసరి ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేయండి. మీ ఆన్సర్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా పోస్ట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ఫర్ అబౌట్ యావరేజ్ ప్రాబ్లమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను జస్ట్ డెమోలో కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఇది నేను చెప్పిన 4 టైప్స్లో మొదటి టైప్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఆ వీడియోస్ కోసం మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లాగిన్ అవ్వండి. అలాగే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ నేను పెట్టాలి అంటే యువర్ సపోర్ట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ టు మీ. మీరు కైండ్లీ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.